ఫ్రెషర్స్ పార్టీలో ఒక అమ్మాయిని చూశాను. తను ఎవరో ఎలా ఉంటుందో మీ క్లాస్ లో చూపిస్తాను. ఫ్రెషర్స్ అంటే చాలు ప్రతి ఓడు ఏదో పని చేస్తూ వాడి కన్నా ఇంకెవడు బిజీ లేనట్టు హడావిడి చేస్తారు. 10 మంది కోఆర్డినేట్స్ తో ఒక బుర్ర తినే గ్రూప్ అయితే క్రియేట్ చేసేసారు. ఇన్విటేషన్ కార్డు కోసం ఒకటి ఆ డిజైన్ బాగుందని ఇంకోటి ఈ డిజైన్ బాగుందని హాఫ్ డే మింగేశారు. పర్మిషన్లు లెటర్లని 4 ఫ్లోర్లు 10 సార్లు ఎక్కి దిగేసరికి డ్రమ్ములా ఉండేవాళ్ళు బక్క పొల్లలా అయిపోయారు. ఇంకా మన డాన్స్ ప్రాక్టీస్ ఎలా అయిందో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. టాటా వెళ్ళొస్తాం. మరి ఎప్పుడులాగే ఈ రోజు కూడా లేట్ అయ్యాము. మనకు ఒకరికే ఉండవు కదా ఫ్రెషర్స్. ఈ రోజు సిఎస్సి వాళ్ళు చేసుకుంటున్నారు. రేపు మేము కూడా ఇక్కడ ఎలా ఎంజాయ్ చేయాలని డీప్ గా ఆలోచిస్తున్నారు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఇన్విటేషన్ లెటర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు స్టార్ట్ అయింది మూమెంట్ అంతా. ఇక మొదలెడదామా? జూనియర్స్ తో కుర్రోలతో కలిసి కొన్ని రీల్స్ అయితే చేసేసాము. ఎడిటింగ్ చేసిన రీల్స్ అయితే మన అకౌంట్ లో ఉన్నాయి. జర చూసేయండి. చెప్పడం మర్చిపోయా, నెక్స్ట్ వీడియోలో పక్కాగా మన డాన్స్ ప్రాక్టీస్ ఎలా అయిందో చూపిస్తాను. టాటా వెళ్ళొస్తాం. మరి మాకు డాన్స్ నేర్పించేది వీళ్ళే. వీళ్ళు చెప్పక ముందే మనోడు ఎలా చేస్తున్నాడు చూడండి. చెప్పేవాళ్ళు కూడా మర్చిపోయేలా చేస్తున్నాడు. మనకు కూడా డాన్స్ ఏం పెద్దగా రాదు, ఏదో ట్రై చేస్తాను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మినిమం పవన్ కళ్యాణ్ సాంగ్ లేకుండా డాన్స్ ఎలా పూర్తి చేస్తాను చెప్పండి. ఏదో తేడాగా ఉంది. రేపే మన ఫ్రెషర్స్ అని కాస్ట్యూమ్ రెడీ చేసుకోవడం మన డ్యూటీ ప్లేస్ కి అయితే త్వరగా వచ్చేసాము. రాజు బ్లాగ్స్ 2025 డిజైన్ అయితే క్రియేట్ చేసాము. ఆ ప్రింట్ ని డ్రా చేసి డ్రెస్ కుట్టినప్పటికి మార్నింగ్ 5 అయితే అయింది. ఈ డ్రెస్ డిజైన్ చేయడానికి సపోర్ట్ చేసిన మా ఫ్రెండ్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకెందుకు లేటు డైరెక్ట్ గా ఫ్రెషర్స్ లో కలుద్దాం. మరి ఫ్రెషర్స్ అలాగా మధ్యాహ్నం స్టార్ట్ అవుతుందని తీరిగ్గా 10కి లేచాము. అబ్బాయిలకి సోకులు ఎక్కువ కదా, అలా కటింగ్ షాప్ కి వెళ్లి హెయిర్ కట్ అయితే చేయించేసుకున్నాము. కాలేజ్ లోకి సోలోగా ఎంట్రీ ఏమిస్తామని అలా మన కుర్రోలతో అయితే కాలేజ్ లోకి అయితే ఎంట్రీ ఇచ్చేసాము. ఇలా మా బ్రాంచ్ లో కూడా ముగ్గులేస్తే బాగుందని అందరూ అనుకున్నాము. ఇలా డైరెక్ట్ గా ఫ్రెషర్స్ లోకి వెళ్తే ఏ అమ్మాయి చూస్తే చెప్పండి. అందుకే నైట్ అంతా కష్టపడిన డ్రెస్ అవుట్ఫిట్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదడల్ విన్నర్ విన్నర్ మోడల్ విన్నర్ ఖుదా కసమ్. ఆడిటోరియం లో ఏమైందో తెలుసుకోవాలందా? జర వెయిట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా ఫ్రెషర్స్ పార్టీలో యాంకరింగ్, కంట్రోలింగ్, ఎంజాయ్మెంట్ అయితే ఫుల్ గా చేసేసాము. ఎలా అయిందో చూస్తారా? అభి దేకో. ఇస్మార్ట్ శంకర్ ఫ్రెషర్స్ పార్టీలో చేసిన రీల్ కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతా అయ్యాక జూనియర్స్ కి అయితే గ్రూప్ ఫోటో ఫ్రేమ్స్ అయితే ఇచ్చేసాము. రాయల్ ఫ్రేమ్ 149 అని ఇన్స్టా పేజ్ ఉంటది. క్వాలిటీ అయితే సూపర్ ఉంది, మీరు కూడా ట్రై చేయండి. జూనియర్ అమ్మాయికి అయితే భరతనాట్యం పెర్ఫార్మెన్స్ కి అయితే గిఫ్ట్ కూడా ఇచ్చేసాము. ఫైనల్ గా చక్కగా స్నాక్స్ అయితే తినేసి అందరూ ఇంటికి అయితే దొబ్బేశారు. ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు, ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేసేయాలి. స్టార్టింగ్ లో చెప్పాను కదా అమ్మాయిని, మనలో మనమాట మనకెవరు పడతారు చెప్పండి బ్రో. పోనీలే ఫ్రెషర్స్ అంతా చూసేసారుగా, ఇంక పోయి చదువుకోండి మావా, ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయిగా. ఈ సంవత్సరానికి ఫ్రెషర్స్ అయితే ఇలా అయిపోయింది. టాటా బాయ్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే కలుద్దాం.